ఇంగ్లీష్ మెడిసిన్స్ మనము దాన్ని వెస్టర్న్ మెడిసిన్ అంటాము. ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. అలోపతి ట్రీట్మెంట్ అంటాము. కార్పొరేట్ హాస్పిటల్‌లో ఇచ్చే ట్రీట్మెంట్ అంటాము. లేకపోతే మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పోయి తీసుకునే ట్రీట్మెంట్ అంటాము. సో, ఇవన్నీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని కూడా అంటామనమాట. దీంట్లో వాళ్ళకు సో, మీకు కాన్‌స్టిపేషన్ ఉంటే కొంచెం లాక్సేటివ్స్ ఇస్తారు. అంటే మోషన్ ఫ్రీగా పోవడానికి మెడిసిన్ ఇస్తారు. లేదు థర్డ్ డిగ్రీలో ఉంది, ఫోర్త్ డిగ్రీలో ఉంది. వీళ్ళేం చేస్తారంటే పిలిచి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసినంత మాత్రాన అవి కంప్లీట్‌గా క్యూర్ అవుతాయని కాదు. సర్జరీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్‌లో, ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో వీళ్ళకి ఏ మెడిసిన్స్ ఉండవు. సో, మీరు ఇనీషియల్ స్టేజ్‌లోనే వచ్చిన ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో వస్తే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏంటంటే ఇది థర్డ్ స్టేజ్‌కి గాని, ఫోర్త్ స్టేజ్‌కి గాని పోకుండా కాపాడొచ్చు. కంప్లీట్‌గా ఏదైతే పాథాలజీ ఉందో, ఏవైతే డైలేట్ అయిపోయినాయో వీన్స్, ఆ వీన్స్ అన్నీ మళ్ళీ ఎలాస్టిసిటీ వచ్చి నార్మల్ ప్లేస్‌కెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమియోపతిలో పైల్స్‌కి గాని, ఫిషర్స్ పైల్స్